ఏజెన్సీ ఏరియాల జ్వరాలు జెట్ స్పీడ్తో దూసుకుపోతాంటే మన అధికారులు మాత్రం కుంభకర్ణునికి గట్టి కాంపిటీషన్ ఇచ్చుకుంటూ నిద్రపోవట్టే. విఆర్పురం మండలం ఉమ్మిడివరం ఊళ్ళే దోమలు పండుగ చేసుకుంటానాయి. అన్ని ఒకే తానగూడి వచ్చిందేమో ఆనకాలం. చెత్తాచెదరం ఏడవడితే ఆన్నే ఉండే. కుప్పల కుప్పల చెత్తే ఉంటే కుప్పల కుప్పల దోమలు ఉండే అవట్టుండ్రి. సరే కానీ ఇప్పుడు వచ్చే రోగాల ముచ్చట చూద్దామా మరి. దావకాన్లే బెడ్లు జాల్తలేవు. సర్ది జ్వరాలకు సమయం జాల్తలేదన్నట్టు ఏ పెద్ద తతంగమే నడుతుందిగా. ఏడజుడు డెంగ్యూ మలేరియానే ఇన్పియబట్టే ఒక్క దినమే మస్తు కేసులు అవుతాయి. ఉమ్మిడివరం అనే ఊర్లే ఒకటే పారి 11 డెంగ్యూ కేసులు నమోదు వచ్చినాయట. అంటే ఒక్కూలనే 11 కేసులులా. దీని కథ పాడువాడ గిదేంది, ఒక్కూలనే గింతుంటే కథ మంచిగానే ఇక అని నోర్ల మీద ఏళ్ళేస్తాండ్రు జనాలు. చాలా మందికి ఇప్పుడు డెంగ్యూ వస్తుందట. జర పైలం ఆయన ఇంటి ముంగట సూజి శుభ్రత ఉండదు, ఇంటెనక ఉండదు. ఏడ వారేసే లెక్కలు ఆడనే, ఏడ వారేసే పెంట ఆడనే ఉంటే దోమలీగలు తయారు కావా? మళ్ళీ మీదికేంచి అవి గుట్టి రోగాలు రావా? దావకాన్ల జనాలు నిండరా చెప్పుండ్రి. ఇంటి ముంగట మురికి కాలువలు నిండిపోవట్టే, దోమలు పండగ చేసుకోవట్టే. ఏజెన్సీ ప్రాంతంలో ముఖ్యంగా పూనవరం, చింతూరు, గొడ్లగూడెం ఈ ప్రాంతాలలో జ్వరాలు విజృంభిస్తున్న వాతావరణం కనిపిస్తా ఉంది. ఏ ఆసుపత్రికి వెళ్ళినా సరే జ్వరాలు అడ్మిషన్స్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కునవరంలో ఒక రోజులోనే డెంగ్యూ జ్వరాలు 10 పాజిటివ్ గా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. కానీ వైద్యం చేయాల్సినటువంటి వైద్యులు మాత్రం అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉన్నటువంటి పిహెచ్సీలకు అన్నింటికీ కూడా డాక్టర్స్ తో పాటుగా ఇతర సిబ్బందిని కూడా నియమించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి పిహెచ్సీలకు కానీ ఏరియా హాస్పిటల్స్ లో వేకెన్సీస్ ఉన్నటువంటి డాక్టర్లందరికీ కూడా భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఊర్లో పారిశుద్ధ్యం అసలు పడికేసింది అన్నట్టే ఉంది. పో గల్లీలా బ్లీచింగ్ పౌడర్ జల్లెటోడే లేడు, దోమల మందు కొట్టే నాదుడే లేడు. కాల్వల నిండా మురికి నీళ్లు నిల్వుండి దోమలు గుంపులు గుంపులుగా రాజ్యం వెళ్తే జరాలు మాకు ఏం తక్కువ అని ఎడ్డియబట్టే. దావకాన్లకు పోదామంటే డాక్టర్లు తక్కువ, లైన్లుంటే టైం వేస్ట్. కానీ వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు కథ ఉన్నది. అధికారుల నిర్లక్ష్యం చూస్తే ఇంకో తీరు ఉంటుంది ఇక కథ. చాలా జాగాలల్లో జరాలు ఈ రేంజ్లు ఉన్నాయంటే సర్కార్కు నిమ్మకు నీరెత్తినట్టుంటుందా అనబట్టే జనాలు. అయినా అన్నింటికి సర్కారే రావాలి, సాయం చేయాలని కాసుకొని కూసునే కంటే దోమలు రాకుండా మనం ఏం చేసుకోవాలి, ఎంత పైలంగా ఉండాలనే సుతం మనకి ఇంపార్టెంటే. ఎవల పానం వాళ్ళకు పట్టి ఉండదా అని తిట్టబట్టే జనాలు కొందరు.